మన యొక్క కన్ను ఎలా ఉన్నట్టు అగ్నిజ్వాలలు కలిగిన అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగిన దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క కన్నులు కూడా వెలుగుతో ప్రకాశముతో నింపబడాలి. మన యొక్క కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉంటే నీ యొక్క దేహమంతయు వెలుగుమయమై ఉంటుందని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా? మనం చూసినప్పుడు ఎలా చూడాలి అంటే మరి వెలుగును చూడాలి, దేవుని చూడాలి, తేటగా మరి సకల పరిశుద్ధుల వైపు మనము చూడాలి, పవిత్రుల వైపు చూడాలి. కానీ అపవిత్రమైన దాని వైపు, అపవిత్రకరమైన మనుషుల వైపు, మరి పాపంలో, జారత్వంలో లేకపోతే వ్యభిచారంలో ఉన్న వారి వైపు మనం చూడకూడదు. కానీ దేవుని వైపు మనం తీక్షణముగా చూసినప్పుడు మనము ఎలా మార్చబడతాము అంటే మరి దేవుని యొక్క పాదాలు సువర్ణము వలె అపరంజిని పోలి ఉండగా మరి మనము కూడా శుద్ధ సువర్ణం వలె మార్చబడతామని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకా కింద వచనాల్లో, తుయతైరా సంఘానికి రాయబడిన కింద వచనాల్లో మనము గమనించినట్లయితే నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనము నేను ఎరుగుదనంటున్నాడు. ఆ సంఘంలో జీవిస్తున్న మనము ఎటువంటి క్రియలు కలిగి జీవించాలంటే దేవుని క్రియలు కలిగి మనము జీవించాలి. మరి మంచి క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఈ క్రియల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట మనము గమనించినట్లయితే ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమును మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. మరి మన యొక్క క్రియలు సత్క్రియలుగా ఉండాలి అంటే, మంచి క్రియలుగా ఉండాలంటే మనము చేసిన ప్రతి పని కూడా ఎలా చేయాలంటే మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. అంటే మనుషుల నిమిత్తము చాలాసార్లు మనం చేసినప్పుడు మనుషులకు కనపడాలని మనము చేస్తూ ఉంటాము, మనుషులు చూడాలని చూస్తాం. కానీ మనుషులు చూడకుండా, మనుషుల కోసం కాకుండా దేవుని కొరకు మనం చేసేవారిగా, ప్రభువు చూస్తున్నాడు కనుక నేను ఈ మంచి కార్యాలు చేస్తున్నాను, ప్రభువు మరి నన్ను కనిపెడుచూ ఉన్నాడు కనుక నేను ఈ కార్యాలను ఈ పనులను, ఈ సహాయము ఇతరులకి చేస్తాను, నేను ఈ సహాయము వారికి చేస్తానని మనం ఒక తీర్మానంలోకి రావాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా నువ్వు జాగ్రత్త పడమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ఏదైతే ఈ చేతితో చేస్తామో ఈ చేతికి తెలియకూడదు అంటే మనము ఏదైతే ఇతరులకు చేసేది మనుషులకు కనపడకుండా మనం చేసినప్పుడు రహస్యమందు చూచు మన యొక్క దేవుడు మనకు ప్రతిఫలము ఇచ్చేవాడిగా ఉన్నాడు. అలాగే